Hi friends, welcome to AKS Current Affairs. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మనం డైలీ కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటివరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అయ్యింది. సో నెక్స్ట్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ వస్తే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాము. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో 10 to 12 or 15 టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే డైలీ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ని డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ పాయింట్ రావు, సైన్స్ అండ్ టెక్నాలజీ రావచ్చు. వన్ మోర్ థింగ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సో డిఫెన్స్ ఎక్సర్సైజ్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ అలా వచ్చేటప్పుడు మీరు సపరేట్గా సెకండ్ బుక్ పెట్టుకోమని చెప్పాను కదా, దాంట్లో మీరు నోట్ చేసుకుంటే మళ్ళీ బాగుంటుంది. ఓకేనా, డైలీ కరెంట్ అఫైర్స్లో ఉండాలి, సెకండ్ బుక్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక దగ్గర ఉన్నట్టుగా ఉండుద్ది. సో మీకు ఆ సెకండ్ బుక్ ఫస్ట్ బుక్ ఏంటి అని కొద్దిగా డౌట్గా ఉంటే మనకి ఈ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏకేఎస్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 100% బెస్ట్ అప్రోచ్ టు రీడ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. ఆ వీడియో చూసారంటే మాత్రం మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది. సో ఈ బుక్ 1 బుక్ 2 అంటే ఏంటో మీకు ఐడియా వచ్చింది. ఓకేనా, సో టుడే కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి గగనయాన్ మిషన్. ఓకేనా, మనం ఇప్పటివరకు చంద్రయాన్ 3 గురించి చూస్తాం. చంద్రయాన్ 3 అయిపోయింది, August 23న ల్యాండ్ అవుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్ అయితే సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసినట్టే. మరి హార్డ్ ల్యాండ్ అయ్యిందనుకో మాత్రం లాస్ట్ టైం లాగా ఫెయిల్ అయినట్టే. మళ్ళీ ఓకేనా, సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఆశిద్దాం. సో ఇప్పుడు ఇస్రో నెక్స్ట్ ఫోకస్ దేనిపైన అంటే గగనయాన్ మిషన్. సో ఇస్రో ఈ గగనయాన్ మిషన్ని 2023 ఆగస్టులోగా సెండ్ చేయాలని చెప్పి, నెక్స్ట్ మంత్లో సెండ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. అసలు గగనయాన్ మిషన్ అంటే దేనికి సంబంధించిందంటే, గగనయాన్ మిషన్ అంటే మనకి స్పేస్ లోపలికి ఒక భూమి నుంచి ఒక 400 కిలోమీటర్స్ పైకి వెళ్ళి అక్కడ ఒక 3 ఆస్ట్రోనాట్స్ వెళ్ళి 3 days పాటు ఎంత ఎత్తులో తిరిగి మళ్ళీ ల్యాండ్ పైకి సముద్రం పైన ల్యాండ్ చేయడమే గగనయాన్ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకేనా, ఇది ఇండియా ఫస్ట్ టైం ఈ మిషన్ని చేపడుతుంది. సో ఈ మిషన్ని చేయాలంటే డైరెక్ట్గా మనం పంపించలేము కదా. సో అందుకని చెప్పి కొన్ని టెస్టులు చేస్తారు. అందులో ఒక టెస్ట్ వచ్చేసరికి మొన్ననే ఇస్రో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దాని నేమ్ వచ్చేసరికి మనకి ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే మనకి క్రూ మాడ్యూల్, CREW, క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ 2 ఉంటాయి. క్రూ మాడ్యూల్ వచ్చేసరికి మనకి మనుషులు ఉండేదాన్ని క్రూ మాడ్యూల్ అంటారు. సర్వీస్ మాడ్యూల్ వచ్చేసరికి మనకి అంటే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండేవి. ఓకేనా, ప్రొపల్షన్ సిస్టమ్కి సంబంధించి ఏవైతే ఫ్యూయల్కి సంబంధించి ట్రస్ట్ ఫోర్స్ని క్రియేట్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ సర్వీస్ మాడ్యూల్ అనమాట. మనకి సర్వీస్ని ఇచ్చే మాడ్యూల్స్ అవన్నీ. ఓకేనా, సో అది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఈ సర్వీస్ మాడ్యూల్లో 2 types ఆఫ్ ట్రస్ట్ ఫోర్సెస్ ఉంటాయి మనకి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి 5 liquid అపోగి మోటార్ ఇంజిన్ విత్ ఏ ట్రస్ట్ ఆఫ్ 440 Newtons. వన్ మోర్ థింగ్ వచ్చేసరికి 16 రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ RCS థ్రస్టర్స్ విత్ ఏ థ్రస్ట్ ఆఫ్ 100 Newtons. ఈ 540 టోటల్గా ఎంత ట్రస్ట్ని క్రియేట్ చేసే ఎక్విప్మెంట్స్ అనేవి ఆ సర్వీస్ మాడ్యూల్లో ఉంటాయి. దాంట్లో సక్సెస్ఫుల్గా ఇస్రో అనేది టెస్ట్ చేసింది. అంతకంటే ముందు మనం మనిషిని డైరెక్ట్గా పంపించకుండా ఒక రోబోని పంపించాలన్నమాట. మనిషిని డైరెక్ట్గా పంపించి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో చనిపోవడం జరుగుతుంది. అలానే మనకి అమెరికా కొలంబస్ అనే స్పేస్ సెటిల్ పంపించారు కదా, దాంట్లో కల్పనా చావ్లా గారు చనిపోయారు కదా మన ఇండియాకి సంబంధించి. సో అలాంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి ముందు ఒక రోబోట్ని పంపించాలనుకున్నారు. ఆ రోబోట్ పేరు ఏంటంటే వాయుమిత్ర అనే రోబోట్ని పంపాలనుకున్నారు. ఓకేనా, దాన్ని బెంగళూరులోనే ఇస్రో డెవలప్ చేసింది. అదొకటి టెస్ట్ చేశారు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి మనకి ఆస్ట్రోనాట్స్ పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని ఎస్కేప్ అవ్వడానికి ఇంకొక టెస్ట్ చేశారు. దాన్ని ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ స్టాటిస్టిక్ అని అదొక టెస్ట్ అనమాట. అది కూడా ఇస్రో సక్సెస్ఫుల్గా చేసింది. ఓకేనా, సో వన్ మోర్ క్రూ మాడ్యూల్ కూడా, మనుషులు వెళ్ళే మాడ్యూల్ కూడా టెస్ట్ చేశారు. దాని పేరు వచ్చేసరికి క్రూ మాడ్యూల్ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్. దీన్ని కూడా ఇస్రో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. సో మీకు నార్మల్ కరెంట్ అఫైర్స్లో ఇస్రో ఈరోజు సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టాన్ని టెస్ట్ చేసిందని మాత్రమే చెప్తారు. బట్ మనకి ఏకేఎస్ కరెంట్ అఫైర్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఇస్రో ఈ గగనయానికి సంబంధించి ముందు ఏమైనా టెస్టులు చేసిందా లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి ఆ కంప్లీట్ లిస్ట్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అదే ఈ ఏకేఎస్ కరెంట్ అఫైర్స్కి మెయిన్
ఉద్దేశం అనమాట. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈరోజు చదివినా సరే లాస్ట్ 6 మంత్స్ ఆ టాపిక్ సంబంధించి కంప్లీట్గా 1 డేలో కవర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకేనా. సో అలా గగనయాన్ మిషన్ అంటే గుర్తుపెట్టుకోండి. 2024 ఆగస్టులో వెళ్దాం అనుకున్నారు. ఓకేనా. గగనయాన్ మిషన్ వచ్చేసరికి 2024, సో 2023 చెప్పాను మీకు, ఆగస్టులో కాదు, 2024కి ఇది దీని యొక్క మెయిన్ ఎయిమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దీంట్లో 3 ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. నెక్స్ట్ 3 డేస్ పాటు 400 మీటర్ల ఎత్తులో వెళ్ళడం జరుగుద్ది. ఓకేనా. సో ఈ గగనయాన్ మిషన్కి సంబంధించి సర్వీస్ మాడ్యూల్ టెస్ట్ చేశారు, క్రూ మాడ్యూల్స్ టెస్ట్ చేశారు. ముందు రోబోట్లను పంపిస్తారు. రోబోట్ పేరు వామిత్ర అని రోబోట్ టెస్ట్ చేశారు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దీనికి గగనయానికి సంబంధించి ఎప్పుడంటే దీని ఎయిమ్ ఎప్పుడంటే 2024, 23 చెప్పాను కాదు, 24 అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆదిత్య L1 మిషన్. సో ఇది కూడా ఇస్రో లేటెస్ట్గా అనౌన్స్ చేసిందంటే ఇది 2023 ఆగస్టులో నెక్స్ట్ మంత్ సెండ్ చేయాలని చెప్పి ఇస్రో నిర్ణయించుకుంది. ఆదిత్య L1 ఇది దేనికి సంబంధించిందంటే, ఆదిత్య అంటే తెలిసిందే సూర్యుడు అని, అంటే సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ పైన ఉన్న అట్మాస్ఫియర్ని టెస్ట్ చేయడానికి, సన్ యొక్క కరోనాని టెస్ట్ చేయడానికి, ఓకేనా, అక్కడ జరిగే ఎమిషన్ యొక్క గ్యాసెస్ని టెస్ట్ చేయడానికి అని చెప్పి ఈ మిషన్ని ఇస్రో చేపడుతుంది. ఇది కూడా ఇస్రో సూర్యుడి పైకి ఫస్ట్ మిషన్ అనమాట. ఇది సెండ్ చేయడానికి గల రీజన్. ఓకేనా. సో ఆదిత్య L1, ఇక్కడ L1 అంటే మీనింగ్ ఏంటో తర్వాత చెప్తాను. సో ఈ ఆదిత్య L1 అనే మిషన్ని సూర్యుడు యొక్క సర్ఫేస్ పైన టెంపరేచర్ టెస్ట్ చేయడానికి పంపిస్తుంది. ఏ వెహికల్ ద్వారా పంపిస్తుంది అంటే PSLV-XL. PSLVలో కొన్ని టైప్స్ ఉంటాయి, అందులో ఒకటి PSLV-XL అనే రాకెట్ ద్వారా ఈ మిషన్ పంపిస్తుంది. ఎప్పుడంటే 2023 ఆగస్టు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీంట్లో మెయిన్గా 7 పేలోడ్స్ ఉంటాయి. ఆ 7 పేలోడ్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పేలోడ్ ఒకటి ఉంది, అదేంటంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్, VELC, విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. ఓకేనా. ఈ పేలోడ్ని మోస్ట్ ఇంపార్టెంట్ పేలోడ్, 7 పేలోడ్స్లో ఈ పేలోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోయేది. ఆదిత్య L1 మిషన్కి సంబంధించి L1 అంటే మీనింగ్ ఏంటంటే లగ్రేంజ్ పాయింట్ అంటారు. ఓకేనా. లగ్రేంజ్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏ పాయింట్ దగ్గర అయితే సన్ యొక్క ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ న్యూట్రల్గా ఉంటుందో ఆ పాయింట్ని లగ్రేంజ్ పాయింట్ అంటారు. ఇలా లగ్రేంజ్ పాయింట్స్ సన్ చుట్టూ ఎన్ని ఉంటాయంటే 5 పాయింట్లు ఉంటాయి. ఆ 5 పాయింట్లలో సన్ని టెస్ట్ చేయడానికి బాగా మంచి పాయింట్ ఏంటంటే మనకు సూటబుల్ అయ్యే పాయింట్ L1 అంటే ఫస్ట్ పాయింట్ అనమాట. దాన్ని లగ్రేంజ్ పాయింట్ అంటారు. మీకు ఇక్కడ పిక్ కనిపిస్తుంది కదా, దాన్ని లగ్రేంజ్ పాయింట్ అంటారు. ఆ పాయింట్ 1లో మన ఈ మిషన్ని అక్కడ పెట్టి అక్కడి నుంచి టెస్ట్ చేయడం జరుగుతుంది, ఆదిత్య L1. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 టాపిక్లు వచ్చాయి కాబట్టి ఇంక ముందు ఇస్రో ఏ ప్రాజెక్ట్ని చేయాలనుకుంటుందో లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్ చూసుకోండి. ఓకేనా. ఆ లిస్టుకి సంబంధించి శుక్రయాన్ 1 వీనస్ పైన, ఓకేనా, శుక్రగ్రహం పైన వీనస్ పైకి శుక్రయాన్ 1 అనే మిషన్ని మనం 2031లో వెళ్ళాలని చెప్పేసి GSLV Mark 3 ద్వారా అని చెప్పి ఇండియా నిర్ణయించుకోండి ఇస్రో. నెక్స్ట్ అవన్నీ వచ్చేసరికి మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిట్ మిషన్ అంటారు. MOAM మార్స్ ఆర్బిట్ మిషన్ 1ని 2013-14 పంపించారు. ఇప్పుడు మార్స్ ఆర్బిట్ మిషన్ 2 అంటే మంగళయాన్ 2. ఓకేనా. మార్స్ ఆర్బిట్ పైన పంపించడానికి మంగళయాన్ 2ని ఇస్రో 2024కి సెండ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఓకేనా. నిసార్ వచ్చేసరికి నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రేడార్. SAR అంటే సింథటిక్ అపెర్చర్ రేడార్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది వాతావరణానికి సంబంధించిన శాటిలైట్ అనమాట. ఇది అంటే ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ ఉండిద్ది, వాతావరణానికి సంబంధించింది, బట్ కొద్దిగా అడ్వాన్స్డ్ శాటిలైట్ అనమాట. అంటే ఎలా అంటే వాతావరణానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగినా, ఎర్త్క్వేక్స్ వచ్చినా, సునామీలు వచ్చినా, ఏదైనా ల్యాండ్ స్లైడ్స్ వచ్చినా, ఓకేనా, ఇలాంటి పర్యావరణానికి సంబంధించి ఏదైనా ముప్పు వచ్చినా ముందే పసిగడుతుంది అనమాట. పసిగట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇన్స్టెంట్గా ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చేదానికంటే ఇంకొద్దిగా త్వరగా ఇవ్వడం వల్ల మనం వాటి నుంచి తప్పించుకోగలడానికి ఛాన్స్ అయితే ఎంతో కొంత ఉంటుంది. ఓకేనా. అలాంటిది వచ్చేసరికి మనకి ఈ నిసార్ని 2024లో సెండ్ చేయాలని చెప్పేసి ఇస్రో నిర్ణయించుకుంది. ఈ నిసార్ చేసే ఈ శాటిలైట్ కూడా ఆల్రెడీ నాసా నుంచి బెంగళూరుకి రీసెంట్గా రీచ్ అవ్వడం జరిగింది కూడా. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సముద్రయాన్ మత్స్య 6000 అంటారు. సముద్రయాన్ని మత్స్య 6000 అంటారు. ఇది దీనికి సంబంధించి సముద్రం లోపలికి 6000 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ ఏ మెటల్స్ ఉన్నాయో ఎక్స్పెరిమెంట్ చేయడానికి అని చెప్పి మత్స్య 6000 MASTYA మత్స్య 6000 అనే ప్రాజెక్ట్ని కూడా దాన్ని సముద్రయాన్ అనే పేరుతో పెట్టారంట. ఆ మిషన్ పేరు మత్స్య 6000, ప్రాజెక్ట్ పేరు సముద్రయాన్.
ఇది కూడా ఇస్రో 2024లో చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఓకేనా. ఇవన్నీ ఇస్రో ఇటువైపు ప్రాజెక్ట్స్ ఏ సంవత్సరంలో లాంచ్ చేయాలనుకుంటుంది, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఇవన్నీ లిస్ట్ ఒక దగ్గర చూసుకోండి. సో మీకు వేరే యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఇంత డీటెయిల్గా అయితే ఎక్కడ ఇవ్వరు. ఒక్క ఏకేఎస్ కరెంట్ అఫైర్స్లో మాత్రం దీనికి సంబంధించిన కంప్లీట్ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా సరే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో మనకి ర్యాంకింగ్ సంబంధించి ఇండిసెస్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది రీసెంట్గా రిలీజ్ అయ్యింది. ఇది దేనికి సంబంధించిందంటే ఆ కంట్రీస్ యొక్క పాస్పోర్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవడానికి హెన్లీ పార్ట్నర్స్ అనే యూకే బేస్డ్ కంపెనీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందంటే ఈ ఇన్ఫర్మేషన్ని IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఈ ర్యాంకింగ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. హెన్లీ పార్ట్నర్స్ అని యూకే బేస్డ్ కంపెనీ అని గుర్తుపెట్టుకుంది. అయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023కి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే మనకి సింగపూర్కి వచ్చింది. సింగపూర్కి వచ్చిందంటే ఫస్ట్ ర్యాంక్ మీనింగ్ ఏంటంటే సింగపూర్లో ఉన్న పాస్పోర్ట్ అనేది బాగా స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అని అర్థం. ఓకేనా. స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అని అర్థం. సింగపూర్కి వచ్చిన స్కోర్ ఎంత అంటే 192 స్కోర్. ర్యాంక్ 1, స్కోర్ 192. ఈ 192 అంటే మీనింగ్ ఏంటంటే స్కోర్ 192 అంటే సింగపూర్ పాస్పోర్ట్ని తీసుకొని వీసా లేకుండా 192 దేశాలు విజిట్ చేయొచ్చు, ఫ్రీ వీసా. ఓకేనా. సో అంటే మీనింగ్ ఏంటంటే మనం మన ఇండియాలో వేరే కంట్రీకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సో మన ఇండియా ఇచ్చేది ఏంటంటే పాస్పోర్ట్ అవుతుంది. ఓకేనా. వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఆ కంట్రీ వాళ్ళు ఇచ్చే పర్మిషన్ని వీసా అంటాం కదా. అలా వేరే కంట్రీ పర్మిషన్ లేకుండానే వీసా లేకుండానే సింగపూర్ అనేది 192 దేశాలు వీసా లేకుండా తిరగవచ్చు అనమాట, ఓన్లీ సింగపూర్ పాస్పోర్ట్తో. ఓకేనా. దీని మీనింగ్ 192 స్కోర్. ఇంతకుముందు లాస్ట్ 3 years నుంచి జపాన్ వచ్చేది, ఇప్పుడు మాత్రం జపాన్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది, సింగపూర్ వచ్చింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మనకి జర్మనీ, ఇటలీ, స్పెయిన్. ఇవి వచ్చేసరికి 190 స్కోర్. అంటే 190 స్కోర్ అంటే 190 దేశాలు వీసా లేకుండా పాస్పోర్ట్తో తిరగవచ్చు. థర్డ్ వచ్చేసరికి జపాన్, ఆస్ట్రియా, స్వీడన్, లగ్జంబర్గ్, ఫిన్లాండ్, ఫ్రాన్స్. ఇవన్నీ 189 స్కోర్ వచ్చారు. అంటే 189 దేశాలు వీళ్ళు తిరిగి వచ్చారు అనమాట. అలా ఇండియాకి వచ్చేసరికి ఇంతకుముందు 85 ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 80 ర్యాంక్ వచ్చింది. అంటే ఇండియా అంత పాస్పోర్ట్ అనేది ఎంతో కొంత స్ట్రాంగ్ అయింది, మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ర్యాంక్ అంత ఇండియాది 80 ర్యాంకు. బట్ స్కోర్ ఎంత అంటే 57 స్కోర్ అని గుర్తుపెట్టుకోండి. 57 స్కోర్ కాబట్టి మనం 57 దేశాలు వీసా లేకుండా తిరగొచ్చు అని మీనింగ్. ఓకేనా. లాస్ట్లో ఉన్నది ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి 27 కంట్రీస్ మాత్రమే వీసా లేకుండా తిరగవచ్చు. లాస్ట్లో ఉన్నది లాస్ట్ ర్యాంకు ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ర్యాంక్ ఎంతంటే 100 ర్యాంక్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి INDIA. ఇది కంట్రీ నేమ్ కాదు. ఓకేనా. ఇది కంట్రీ నేమ్ కాదు. దీని అబ్రివేషన్ ఏంటంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ ఎలియన్స్, భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అంటారు. ఇది దేనికి సంబంధించిందంటే మన ఇండియాలో ఉన్న ప్రజెంట్ రూలింగ్ పార్టీ అయిన బీజేపీ, బీజేపీ యొక్క ఎలియన్స్ ఏమంటారంటే NDA, ది నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అంటారు. ఓకేనా. బీజేపీ కలిసి ఉన్న కూటమి. అలా కాంగ్రెస్ కలిసి ఉన్న కూటమిని ఏమంటారంటే UPA, యునైటెడ్ ప్రావిన్స్ ఎలియన్స్ అంటారు. ఈ యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ అంటారు. కానీ UPA అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్. ఈ UPA ఇంతకుముందు NDAకి ఆపోజిట్గా UPA ఉండేది. బట్ ఇప్పుడు UPA ఉన్నా సరే బీజేపీని ఓడించలేకపోతున్నాం. కాబట్టి బీజేపీని ఓడించాలంటే చిన్న పార్టీస్ అన్నింటినీ మనం ఐక్యం చేసుకొని బీజేపీని ఓడించగలమని చెప్పి బీజేపీకి అపోజిట్గా ఉన్న పొలిటికల్ పార్టీస్ మొత్తం 26 పొలిటికల్ పార్టీస్ కలిపి బీజేపీ అంటే NDAకి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఫామ్ అయ్యారు. ఆ కూటమి ఫామే INDIA, ఇండియా. ఇంతకుముందు ఇది ఎలా ఉండేది? NDAకి ఆపోజిట్ కూటమి UPA ఉండేది. ఇప్పుడు మాత్రం INDIA అనే నేమ్ తీసుకొచ్చింది ఎవరంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రీసెంట్గా బెంగళూరులో ఒక అపోజిషన్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఈ నేమ్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు INDIA అని ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామ్స్లో అడగవచ్చు. క్వశ్చన్ అలా అడగకపోతే ఇంకెలా అడుగుతారంటే రీసెంట్గా NDAకి ఆపోజిట్గా ఒక అలయన్స్ ఫామ్ అయింది. ఆ అలయన్స్ అనేది ఏ నేమ్తో ఫామ్ అయిందంటే INDIA నేమ్తో ఫామ్ అయిందని గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ ఇనఫ్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి
యుఎన్ఓలో హిందీని ప్రోత్సహించడానికి భారతదేశం $1 మిలియన్ విరాళం ఇచ్చింది. ఓకేనా. మనకి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అంటారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూయార్క్. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1945 అక్టోబర్ 24న ఫామ్ అయింది. ఓకేనా. యుఎన్ఓ డే అక్టోబర్ 24న అందుకే జరుపుకుంటారు. అయితే యుఎన్ఓలో ఇప్పటి వరకు ఉన్న లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటంటే ఓన్లీ 6 లాంగ్వేజెస్. ఈ 6 లాంగ్వేజెస్కి ఒక కోర్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనకి ఫార్ములా 1 రేసెస్, కార్ రేసింగ్ జరుగుతాయి కదా, దాన్ని ఫార్ములా 1 రేసెస్ అంటారు కదా. ఈ ఫార్ములా 1 రేసెస్లో F1 RACES, ఎఫ్ అంటే ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోండి, రేసెస్ ఆర్ అంటే రష్యా, ఏ అంటే అరబిక్. ఈ అరబిక్ అనే లాంగ్వేజ్ లాస్ట్లో యాడ్ అయింది. ఓకేనా. మన కోడ్లో థర్డ్ వస్తుంది, లాస్ట్లో ఇది యాడ్ అయింది. RAC అంటే చైనీస్, ఈ అంటే ఇంగ్లీష్, ఎస్ అంటే స్పానిష్. ఓకేనా. ఫ్రెంచ్, రష్యా, అరబిక్, ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్ అనమాట. ఇలా 6 లాంగ్వేజ్ అఫీషియల్గా ఉంటాయి. అయితే అరబిక్ ఎప్పటి నుంచో గల్ఫ్ కంట్రీస్, మన ఇండియా కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే యుఎన్ఓలో హిందీ కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి. దానికి సంబంధించి ఆ హిందీని ప్రోత్సహించడానికి సంబంధించి యుఎన్ఓకి ఇండియా అనేది ఎన్ని $1 మిలియన్ విరాళంగా ఇచ్చిందని చెప్పి ఎగ్జామ్లో అడుగుతారు. $1 మిలియన్ అని గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎన్ఓకి సంబంధించి దీనికి రిలేటెడ్ టాపిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ యుఎన్ఓ పర్మనెంట్ మెంబర్గా ఇండియా నుంచి ఎవరున్నారు. ఓకేనా. ఇండియా నుంచి ఎవరున్నారంటే ఇప్పటి వరకు మేలే ఉండేవారు. ఇప్పుడు మాత్రం మొట్టమొదటి ఉమెన్ వచ్చేసరికి రుచిరా కాంబోజ్, ఫస్ట్ ఫీమేల్ ఫ్రమ్ ఇండియా టు రిప్రజెంట్ యుఎన్ఓ పర్మనెంట్ మెంబర్ వచ్చేసరికి రుచిరా కాంబోజ్ అని గుర్తుపెట్టుకోండి. సో హిందీకి సంబంధించి వచ్చింది కాబట్టి యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశం తరపున ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి అని గుర్తుపెట్టుకోండి. ఆయన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు, ఓకేనా, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు 1977లో ఆయన అలా మాట్లాడడం జరిగింది. యుఎన్ఓలో హిందూ భాషలో మాట్లాడడం జరిగింది. తర్వాత మోడీ గారు కూడా 2014లో మాట్లాడిన తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కూడా ఆయన హిందీలో ప్రసంగించడం జరిగింది. సెకండ్ వ్యక్తి మోడీ అనమాట. ఓకేనా. ఇవి రిలేటెడ్ టాపిక్స్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి తెలంగాణలో ఉన్న టీ వర్క్. ఓకేనా. తెలంగాణలో ఉన్న టీ వర్క్ అనేది స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని స్థాపించడానికి ఫ్రాన్స్లో ఉన్న దసల్ట్, ఫ్రాన్స్ కంపెనీ అయిన దసల్ట్ సొల్యూషన్స్ నెట్వర్క్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అన్నమాట. దసల్ట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అనేది టైఅప్ అయ్యి తెలంగాణలో స్టార్టప్ ఎక్సలెన్సీని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకేనా. ఈ ఒప్పందం దేనికి సంబంధించిందంటే స్టార్టప్ కంపెనీస్ ఇండియాలో చాలా ఉన్నాయి కదా, ఆ స్టార్టప్ కంపెనీస్కి కావాల్సిన ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ, వాటికి సంబంధించి ప్రోటోటైప్ని క్రియేట్ చేసుకోవడానికి కానీ, వాటికి సంబంధించి ప్రీడేట్ టెక్నాలజీ అవసరమైనా కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఆ స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోకి వచ్చి వాళ్ళు ఫ్రీగా ఎక్స్పెరిమెంట్లు చేసుకుని వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకొని దేశ అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ఏం చేసిందంటే తెలంగాణ టీ వర్క్స్తో ఫ్రాన్స్ కంపెనీ అయిన దసల్ట్ కంపెనీతో టైఅప్ చేసుకొని ఈ స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని తెలంగాణలో పెట్టడం జరిగిందని గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా అడుగుతారంటే రీసెంట్గా ఫ్రాన్స్ కంపెనీ, దసల్ట్ కంపెనీ ఇండియాలో ఏ స్టేట్తో ఒప్పందం కుదుర్చుకుంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టడానికి, స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టడానికి అంటే తెలంగాణ స్టేట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. నెక్స్ట్ ఇండోనేషియా జకర్తాలో INS సహ్యాద్రి మరియు INS కోల్కతా ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు. సో మనకి ఇండోనేషియా జకర్తాలో ఇండియాకి సంబంధించిన సహ్యాద్రి, ఇండియాకి సంబంధించిన కోల్కతా, ఈ 2 షిప్లు అనేవి ఇండోనేషియా జకర్తా చేరుకోవడం జరిగింది. అక్కడ సముద్ర విన్యాసాలు జరుగుతున్నాయి. ఓకేనా. ఇది దేనికి సంబంధించిందంటే ఈ 2 కంట్రీస్ యొక్క నావిక దళాన్ని స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి వేరే కంట్రీకి రిప్రజెంట్ చేయడానికి, మేము బలంగా వీటికి సంబంధించి ఉన్నామని తెలియజేయడానికి మాత్రం విన్యాసాలు, అంతకంటే ఇంకేముండవు. ఓకేనా. సో ఇలాంటి విన్యాసాలు ఇది కూడా ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ మాదిరిగానే ఉంటుంది. పర్టికులర్ నేమ్ అంటూ ఏముండదు. బట్ ఇండియాకి, ఇండోనేషియాకి ఇంతకుముందు డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. అది వచ్చేసరికి సముద్ర శక్తి, గరుడ శక్తి. సముద్ర శక్తి వచ్చేసరికి నేవీకి సంబంధించింది, గరుడ శక్తి వచ్చేసరికి మనకి ఆర్మీకి సంబంధించి. మనకి సముద్ర శక్తి 2023 సౌత్ చైనా సీలోనే జరిగాయి. ఓకేనా. ఇండోనేషియా 2023 సముద్ర శక్తి ఎక్కడ జరిగిందంటే సౌత్ చైనా సీలో జరిగాయని గుర్తుపెట్టుకొని సరిపోయింది. 2022 గరుడ శక్తి జరిగింది, 2023 ఇంకా జరగలేదు. 2022 గరుడ శక్తి ఎక్కడ జరిగిందంటే మనకి ఇండోనేషియాలోనే జరిగిందని గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. ఇది ఇండోనేషియా విన్యాసాలకు సంబంధించి వచ్చాయంటే మాత్రం ఏ విన్యాసాలు ఉన్నాయో అవన్నీ రికవరీ చేసుకుంటేనే మీకు మంచిది. ఓకేనా. నెక్స్ట్ ఇండియా సపోర్ట్స్ యునైటెడ్ నేషన్స్ ఆన్ బ్లాక్ సీ ఇనిషియేటివ్. అంటే మనకి
బ్లాక్ సీ అనే వార్డ్ వచ్చిందంటే మాత్రం ఉక్రెయిన్ రష్యా వార్ గుర్తుకు రావాలి. ఓకేనా. ఉక్రెయిన్కి ఆనుకోని ఉంటుంది బ్లాక్ సీ. బ్లాక్ సీ చుట్టూ మొత్తం 6 కంట్రీలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా గ్రూప్ 1 యూపీఎస్సీలో వచ్చారు. బ్లాక్ సీ చుట్టూ 6 కంట్రీస్ ఉంటాయి. ఉక్రెయిన్ ఒకటి. వన్ మోర్ థింగ్ వచ్చేసరికి మనకి రొమేనియా, బల్గేరియా, టర్కీ, జార్జియా, రష్యా. ఉక్రెయిన్, రొమేనియా, బల్గేరియా, టర్కీ, జార్జియా, రష్యా. ఈ 6 కంట్రీస్ ఉంటాయి. ఈ 6 కంట్రీస్ ఆనుకుని బ్లాక్ సీ ఉంటుంది కదా. ఈ బ్లాక్ సీ గుండే ఉక్రెయిన్ అనేది తన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని బ్లాక్ సీ గుండే యూరోప్ కంట్రీకి అమ్మడం జరుగుతుంది. ఈ వార్ జరిగిన తర్వాత ఏమైందంటే ఆ బ్లాక్ సీ గుండా ట్రేడ్ జరపడానికి రష్యా అనేది నిషేధించింది ఉక్రెయిన్. సో దానివల్ల యూరోప్ కంట్రీస్కి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అందడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్లో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో వాళ్ళు బిల్ ఏం పాస్ చేశారంటే ఈ బ్లాక్ సీ గుండా ఉక్రెయిన్ యొక్క ప్రొడక్ట్స్ని అలౌ చేయడానికి బిల్లు పాస్ చేశారు. దానికి ఇండియా అనేది సపోర్ట్ చేసిందని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది కదా. ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఉక్రెయిన్ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏమంటారంటే బ్రెడ్ బాస్కెట్ అంటారు. ఉక్రెయిన్ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఏమంటారంటే బ్రెడ్ బాస్కెట్ అంటారు. అంటే యూరోప్కి ఉక్రెయిన్ నుంచి అంత ఎక్కువ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంత ఎక్కువ దిగుమతి అవుతుంటాయి, అంత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. అందులో మెయిన్లో వచ్చేసరికి వీట్, గోధుమలకు సంబంధించి బాగా ప్రొడక్షన్ అక్కడ బాగా ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అది దానికి సంబంధించి. సో ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటంటే జరిగి అన్నీ డిస్కస్ చేద్దాం. అందులో ఒకటి రీసెంట్గా ఎక్కువ మన ఏపీ ఎస్ఐకి ఇచ్చింది ఏంటంటే ఒక క్వశ్చన్, మనకి ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఎన్ని ప్లేసెస్ని రష్యా ఆక్యుపై చేసుకుంటే ఆ ప్లేసెస్ ఏంటి? 4 ప్లేసెస్, లొహెన్స్క్ ఒకటి, డొనెట్స్క్ ఒకటి, జపోరిజియా ఒకటి, కెర్సన్ ఒకటి. 4 ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుని దీనిపైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఎగ్జామ్లో ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి ఏదో క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించి కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంట్ కరెంట్ అఫైర్స్లో ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీరు ప్లేలిస్ట్లో పెడతాను, అప్పుడు మీరు చూసి కంప్లీట్గా తెలుసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ చైర్పర్సన్ విజయ్ సంప్లా గారు రిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. 4 days బ్యాక్ రిజైన్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఓకేనా, ఎస్సీకి సంబంధించి. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 338 అని గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, షెడ్యూల్ కులాలు. ఓకేనా. షెడ్యూల్ కులాలకు సంబంధించి చైర్పర్సన్ ఎవరంటే విజయ్ సంప్లా గారు రిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ రిజైన్ చేశారు కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆర్టికల్స్ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 100 చదువుకోండి. అక్కడి నుంచి ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్, లేటెస్ట్ న్యూస్లో వచ్చే ఆర్టికల్స్ చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. ఎలాంటి ఆర్టికల్స్ మిస్ అవ్వకూడదు. సో అది వచ్చిందంటే వెంటనే మీకు ఏం గుర్తుండాలంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ గుర్తుండాలి. ఆర్టికల్ 338A. దానికి చైర్పర్సన్ ఎవరు వచ్చేసరికి మనకి హర్ష చౌహాన్. ఓకేనా. హర్ష చౌహాన్ వచ్చేసరికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఆర్టికల్ 338A. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టికల్ 338B. దీనికి చైర్పర్సన్ ఎవరంటే హన్సరాజ్ గంగారాం. ఇవి రిలేటెడ్ టాపిక్స్, ఇవన్నీ గుర్తుండాలి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి జపాన్ బికమ్ సెకండ్ క్వాడ్ పార్ట్నర్ టు సైన్ సెమీ కండక్టర్ ప్యాక్ట్ విత్ ఇండియా. సో మనకి క్వాడ్ కంట్రీస్ అనే 4 కంట్రీస్ ఉంటాయి. యూఎస్ఏ, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. ఈ క్వాడ్ కంట్రీసే మలబాల్ ఎక్సర్సైజ్ని కూడా చేస్తాయి. సో ఈ క్వాడ్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరంటే జపాన్కి సంబంధించి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. ఆయన 1 year బ్యాక్ హత్యకు గురి కాబడ్డారు. ఓకేనా. షింజో అబే అని గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మనకి ఫుమియో కిషిడా. ఓకేనా. సో ఈ క్వాడ్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే, ఈ క్వాడ్ ఫామ్ అవ్వడానికి ఎవరికి ఎగెనిస్ట్గా క్వాడ్ ఫామ్ అయిందంటే చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి, సౌత్ చైనా సీలో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి క్వాడ్ ఫామ్ చేసుకున్న 4 కంట్రీస్తో కలిపి. ఓకేనా. ఈ క్వాడ్ కంట్రీస్ ఒక ఒప్పందం కూడా పెట్టుకున్నాయి. ఏంటంటే సెమీ కండక్టర్ని డెవలప్ చేయాలని చెప్పి. దాంట్లో భాగంగానే ఇప్పుడు సెకండ్ క్వాడ్ కంట్రీ టు డెవలప్ సెమీ కండక్టర్ ప్యాక్ట్ విత్ ఇండియా. అంటే ఇండియాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్న క్వాడ్ కంట్రీ జపాన్ అనేది సెకండ్ కంట్రీ అనమాట. ఫస్ట్ కంట్రీ ఏంటంటే యూఎస్ఏ కంట్రీ. ఓకేనా. ఫస్ట్ కంట్రీ యూఎస్ఏ కంట్రీ ఇండియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటే దేనిపైన అంటే ఇండియాలో సెమీ కండక్టర్, అది కూడా గుజరాత్లో సెమీ కండక్టర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి యూఎస్ఏ ఇంతకుముందు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు సెకండ్ క్వాడ్ కంట్రీ ఏంటంటే జపాన్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత పాయింట్ వచ్చేసరికి మనకి లాస్ట్ టాపిక్ స్పోర్ట్స్కి సంబంధించి. విరాట్ కోహ్లీ బికమ్స్ 10th క్రికెటర్ టు మేక్ 100 ఇంటర్నేషనల్ అపీరెన్స్. అంటే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్గా ఆడిన మ్యాచెస్ అన్నీ కలిపి 500 మ్యాచెస్ దాటిన వారు ఎంతమంది అంటే 9 మంది ఉండేవారు. ఇప్పుడు 500 మ్యాచ్
లేటెస్ట్గా ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది కదా, ఈ టెస్ట్ మ్యాచ్తో కలిపి విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్గా 500 మ్యాచెస్ ఆడిన 10th ఆటగాడిగా నిలిచాడు అనమాట. ఇంతకుముందు 9 మంది ఉన్నారు, ఇప్పుడు 10th ఆటగాడిగా నిలిచాడు. అందులో వచ్చేసరికి మనకి 274 ఓడిఐ వన్డేలు ఆడాడు, 115 T20s ఆడారు, 111 టెస్ట్ మ్యాచెస్ ఆడారు అనమాట. ఇలా మొత్తం కలిపి 500 మ్యాచెస్ ఆడి 10th మెంబర్గా చోటు దక్కించుకున్నాడు. సో బట్ ఇండియాకి సంబంధించి అయితే ఆయన 4th మెంబర్. ఫస్ట్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ 664 మ్యాచెస్ ఆడారు ఇంటర్నేషనల్లో. MS ధోని వచ్చేసరికి 538 మ్యాచెస్ ఆడారు ఇంటర్నేషనల్లో. తర్వాత రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 529 సబ్జెక్ట్ కరెక్షన్ 509. కోహ్లీ వచ్చేసరికి ప్రెజెంట్ 500. సో ఇలా ఇంటర్నేషనల్గా ఇండియా బయటన 500 మ్యాచ్ ఆడిన ఇండియన్స్ ఎంతమంది అంటే 4, ప్రపంచం వరల్డ్ వైడ్కి వచ్చేసరికి 10 మంది. అలా 10వ వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ అని గుర్తుపెట్టుకోండి, సరిపోయింది. ఇది డైలీ కరెంట్ అఫైర్కి సంబంధించి. సో మిస్ అయ్యే టాపిక్స్ ఏవైనా ఉన్నాయంటే మాత్రం రేపటి కరెంట్ అఫైర్స్లో యాడ్ చేసుకుని డిస్కస్ చేస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్లో పోస్ట్ చేయండి, డౌట్ని క్లారిఫై చేస్తాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ AKS కరెంట్ అఫైర్స్ ఛానల్.